అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మన పిడివిడినందు వాలంటీర్లకి మరో కొత్త సర్వే అయితే రాబోతుంది. దాన్ని ఎస్డిజి సర్వే అంటారు. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటి ఒక సర్వే అనేది రాబోతుంది. దీనికి సంబంధించి కన్సిస్టెంట్ రిథమ్ అనేటువంటి ఒక మొబైల్ యాప్ అయితే ఇవ్వనున్నారు. ఈ మొబైల్ యాప్ అయితే ఆల్రెడీ ప్లే స్టోర్లో కూడా ఉంది. కానీ దానికి లాగిన్స్ అనేది వాలంటీర్లకు అయితే ఇవ్వలేదు. కాబట్టి దాన్నే ఒకవేళ అప్డేట్ చేసి అదే మొబైల్ యాప్లో ఇప్పుడు ఏ సర్వే అయితే వాలంటీర్ ద్వారా చేయించబోతున్నారో ఆ అప్డేట్స్ ఏమైనా ఇస్తారా, లేదా మన గ్రామ వార్డు వాలంటీర్లోనే మరో ఆప్షన్ ఏదైనా ఇచ్చి దాని ద్వారా చేయమంటారా అనేది వెయిట్ చేద్దాం. ఓకేనా? అసలు ఈ ఎస్డిజి సర్వే అంటే ఏమిటి అంటే, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030 ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అసలు ఈ సర్వే ఇప్పుడు వాలంటీర్ల దగ్గర ఎందుకు చేయిస్తున్నారు అంటే, రాష్ట్రాభివృద్ధి కోసం చేసినటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్లో అంటే ఈ 2030 లోపల మేము ఈ డెవలప్మెంట్ చేయదలిచాము అని ఒక యాక్షన్ ప్లాన్ అని ఒకటి రెడీ చేస్తారు. ఓకే, దాన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యం అని కూడా తెలుగులో అంటారు. అది ఇంగ్లీష్లో అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని కూడా అంటారు. అంటే ఇది ఇప్పుడు వాలంటీర్ల ద్వారా ఎందుకు చేస్తున్నారంటే, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాలైన డెవలప్మెంట్స్ అంటే ఆరోగ్య పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ కొన్ని రకాల డెవలప్మెంట్స్ చేయాలంటే అట్టడుగు నుంచి సమాచారం సేకరించదలిచారు. ఓకే, దీనికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వాలంటీర్ల ద్వారా కోఆర్డినేట్ చేసుకొని దీనికి సంబంధించి వాలంటీర్లకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఎఫ్ఓఏ టీం వాళ్ళకి బాధ్యతలు ఇచ్చారు. అంటే 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వాలంటీర్లకి వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. 14వ తేదీ ట్రైనింగ్ అయిన తర్వాత 14వ తేదీ నుండి 18వ తేదీ లోపల ఈ సర్వేని కంప్లీట్ చేయాలంటున్నారు. దీనిలో ప్రధానంగా ఒక 8 రకాలైన అంశాలని ప్రజల దగ్గర నుంచి వివరాలు సేకరించబోతున్నారు. అది ఆరోగ్యపరంగా కానీ అది చదువు పరంగా కానీ విషయాలు సేకరించి దాని తర్వాత ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది చేసి దానికి ఏ డెవలప్మెంట్స్ ఏ విధంగా చేస్తే మనం అనుకున్న గోల్స్ రీచ్ అవుతాం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆ మొబైల్ యాప్ వచ్చిన తర్వాత దాంట్లో ఏ ఆప్షన్స్ వస్తాయి, ఏ విధంగా చేయాలని లైవ్ డెమోలో ఒకటి చేద్దాం. ఓకే, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా వాలంటీర్ యొక్క క్లస్టర్లో ఎవరైనా మ్యాప్ చేసుకోకపోతే ఎవరైనా సభ్యులు మిగిలిపోయింటే ప్రతి ఒక్కరిని కూడా యాడ్ చేసుకోండి, మేము దీంట్లో ఆప్షన్ ఇచ్చామని అయితే చెప్తారు. అంటే 0 to 15 years లోపల ఎవరైనా ఉంటే మీ గ్రామ వార్డు వాళ్ళ యొక్క మొబైల్ యాప్ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనేది అంటున్నారు. కానీ అది యాడ్ చేస్తూ ఉంటే ఇంతకుముందుగా ఏ విధంగా వచ్చిందో వీళ్ళు ఆల్రెడీ వేరే మ్యాపింగ్లో ఉన్నారని ఏదో చూపిస్తుందో అదే చూపిస్తుంది మళ్ళీ. కానీ గవర్నమెంట్ ఏమని చూపిస్తుంది, 9వ తేదీ నుంచి 11వ తేదీ లోపల ఈ విధంగా ఎవరైనా పొరపాటున వేరే మ్యాపింగ్ ఏదైనా అయిపోయింటే వాళ్ళు ఇప్పుడు జాయిన్ చేసుకోవచ్చు అని అయితే అంటున్నారు. కానీ అదైతే ప్రస్తుతానికి వర్క్ అవ్వలేదు. ఓకే, ఇది ఇప్పుడు ఈ కన్సిస్టెంట్ రిథమ్ అనే ఈ యాప్లో ఏవేవి చేయబోతున్నారంటే, అందులో మొట్టమొదటిది 0 to 5 years పిల్లలు వారి వయసు కన్నా గల వాళ్ళ వెయిట్ తక్కువగా ఉంటే అలాంటి వారిని గుర్తించండి. మీరు గుర్తించినట్లయితే దాని తర్వాత వాళ్ళ డెవలప్మెంట్ కోసం వాళ్ళకి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఇప్పుడు వరకు ఉన్న అవకాశాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఫర్దర్ చేయడానికి వాలంటీర్ల ద్వారా ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు. అదొకటి. నెక్స్ట్ 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండి కుంగిపోయిన పిల్లల శాతం అని ఉంటుంది. అంటే కొంతమంది వాళ్ళకి ఎదుగుదల లేకుండా ఉంటుంది. అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఏమంటున్నారు. నెక్స్ట్ 15 నుంచి 49 సంవత్సరాల ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి ఈ మధ్యలో గర్భిణీల శాతం ఎంతమంది ఉన్నారు అనే వివరాలు అడుగుతారు. నెక్స్ట్ 10 నుండి 19 సంవత్సరాల లోపు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రక్తహీనతకు గురై ఎవరైనా ఉంటే, అంటే ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ టెస్ట్ అనేది ఏఎన్ఎం ద్వారా చేయిస్తారు. ఆ రక్తహీనత ఎవరెవరు ఉన్నారో ఆ డేటా అనేది రిపోర్ట్ సేకరించాలి. ఓకే, ఇక్కడ వరకు ఆరోగ్యపరమైనటువంటి వివరాలు సేకరించాలి. ఇదంతా కూడా సచివాలయంలో ఏఎన్ఎం ద్వారా ఆశా వర్కర్ ద్వారా వివరాలు అయితే సేకరిస్తారు విత్ వాలంటీర్లతో పాటు. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషన్ పరంగా 1 నుంచి 8వ తరగతి వరకు ఎంతమంది ఈ ప్రాథమిక స్థాయిలో విద్య చదివి ఆపేస్తున్నారు అనే డేటా సేకరించబోతున్నారు. ప్రాథమిక పాఠశాలలో వాళ్ళ మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి అనేది చూస్తారు. నెక్స్ట్ ప్రాథమిక పాఠశాలలో బాలికల యొక్క టాయిలెట్ల పనితీరు చూడడం, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ సెక్రటరీ యొక్క కోఆర్డినేషన్తో జరుగుతుంది. ఇవన్నీ కూడా విడతల వారీగా చేస్తామని అయితే అంటున్నారు. కాబట్టి పర్టికులర్గా వాలంటీర్లకి ఎలాంటి క్వశ్చన్లు ఇస్తారు అనేది మొబైల్ యాప్ వచ్చిన తర్వాత అయితే ఉంటుంది. ఇప్పుడైతే గవర్నమెంట్ ఈ అంశాల మీద వివరాలు అయితే సేకరించబోతున్నది. అది మొదటి దశలో సేకరిస్తుందా లేదా 2-3 విడతల్లో సేకరిస్తుందా అనేది తెలియదు. ఓకేనా, ఇదండి ఇప్పుడు అప్డేటు. ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరొక వీడియోలో ఆ మొబైల్ యాప్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని మరో వీడియోలో చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.